పద్మావతిపురంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. అందరూ వాళ్ల ఇళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అదే ఊళ్ళో మంగమ్మ కూడా తన ఇంటిని అందంగా ముస్తాబు చేస్తుంది. ఇంతలో పక్కింటి కనకమక్కడికొచ్చి, అబ్బో మంగమ్మ, సంబరమంతా నీ ఇంటి ముందే కనిపిస్తోందే. ఈ ఇంట్లో ఉండేది నువ్వు ఒక్కదానివేగా, ఇంత ఆర్భాటం ఎందుకు చెప్పు? నోరు ముయ్యవే కనకం, నీ మొగుడు నీ మూతిపళ్ళు రాలగొట్టినా నీకు బుద్ధే రాలేదు. 10 ఏళ్ల తరువాత ఈ ఇంటికి నా మనవరాళ్ళొస్తున్నారే, నా బంగారు తల్లులు వెన్నెల, హాసిని వస్తున్నారు. ఏంటి వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయాయి గదా. ఆ చిన్నమ్మాయి హాసినినేమో డబ్బున్నబ్బాయిని పెళ్లి చేసుకుని కోటీశ్వరురాలైపోయింది. పెద్దమ్మాయి వెన్నెల పేదబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుందిగా. ఇన్నాళ్లకి వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంటికి రాబోతున్నారన్నమాట. వాళ్ళెవ్వరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళనే విషయం మాత్రం మర్చిపోకు. ఈసారి నా మనవరాళ్ళొస్తున్నారు. సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకునేలా చేస్తాను. నీలాంటి వాళ్ళకి దిష్టి పెట్టకుండా చూస్తాను. ఓయబ్బో, కోపం పొడుచుకొస్తుందే. అలా మంగమ్మ పక్కింటి కనకం నోరు మూయిస్తుంది. ఇక సంక్రాంతికి 4 రోజుల ముందే అక్కడికి వెన్నెల వస్తుంది. ఓ చిన్న ట్రంకు పెట్టెలో 2 జతల బట్టలు మాత్రమే పెట్టుకుని ఇంటికి రావడంతో మంగమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వెన్నెలని హత్తుకుంది. నా చిట్టి తల్లి, బావున్నావా? మోహన్లో కలలేదు, మెడ బోసిపోయింది, మాట మూగబోయిందేంటి? నువ్వు బానే ఉన్నావా తల్లి? అయ్యో బామ్మ, నేను బానే ఉన్నాను. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడే. నీ మోహన్లో మీ పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. దాచాలని చూడకు. చూడు బామ్మా, అనుకున్నవన్నీ జరిగిపోతే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు? జీవితం అంటేనే ఒక చదరంగం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కదా. నా భర్త పేదవాడు, కాని ప్రేమించడంలో కాదు. మేం సంతోషంగా ఉన్నాం. మరి పండక్కి ఈ ఇంటికి తీసుకొచ్చుండొచ్చు కదమ్మా. మా ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు బామ్మా. ఆయన ఉద్యోగానికి వెళ్లందే ఇంట్లో మేం భోజనం చేయలేని పరిస్థితి. అందుకే రాలేదు. సర్లేమ్మా, ఆ దేవుడిప్పుడు కష్టాలిస్తున్నాడంటే రాబోయే రోజుల్లో సుఖాలిస్తాడని అర్థం. నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాయిలే. ముందు తిందువురా అంటూ వెన్నెలని తీసుకెళ్తుంది మంగమ్మ. ఇక తన చేత్తో చేసిన వంటల్ని గోరుముద్దగా కలిపి తినిపిస్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. ఇక పండక్కి ముందు రోజు ఆ ఇంటికి హాసిని వస్తుంది. వస్తూనే తన వెంట చాలా సామాన్లు తీసుకొస్తుంది. మోడ్రన్ బట్టల్లో ఉన్న హాసినిని మంగమ్మ అస్సలు గుర్తుపట్టదు. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? మా ఇంట్లో అద్దెకుండడానికి గదులేవి ఖాళీగా లేవు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా సరాసరి సామాన్లు తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టించేస్తున్నావు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావమ్మాయి? అరే ముసలి, నన్నింకా గుర్తుపట్టలేదా నువ్వు? నేనే నీ మనవరాలు హాసినిని. వామ్మో, నువ్వంటే ఆ పొట్టి పొట్టి బట్టలేంటే? ఇది పల్లెటూరు కదా. ఇక్కడ ఇలాంటి వేసుకుంటే ఊరి మగాళ్లంతా కుక్కల్లా నీ వెంటే తిరుగుతారు. అది మంచి పద్ధతి కాదమ్మా. వెళ్ళి లక్షణంగా చీర కట్టుకోపో. ఆపవే ముసలి, పాతావకాయ పచ్చడిలా ఇంకా ఎన్నాళ్ళని అలా ఉంటాను చెప్పు? నేనేం పేదదాన్ని కాదు. అన్నట్టు నీ పెద్ద మనవరాలు కూడా వచ్చిందని విన్నాను, నిజమేనా? అలా హాసిని తన బామ్మ మంగమ్మతో మాట్లాడుతుంటే కొని వెన్నెలక్కడికొచ్చింది. చెల్లి హాసిని, బావున్నావా? ఎన్నాళ్లైందే నిన్ను చూసి. బావున్నావాని? నీ దయ వల్ల చాలా బాగున్నాను. నువ్వు నా ఛాయలకి కూడా రావటం లేదు కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పేదరికం బాధల్ని నాపై రుద్దుతావేమోనని భయపడ్డాను. మా వైపు అస్సలు కన్నెత్తి చూడలేదు కదా, అందుకే బావున్నాను. ఓసై, ఏంటే ఆ మాటలు? లేక అక్క చెల్లెలు కలుసుకున్నారు. కాస్త కూడా ప్రేమ లేకుండా మాట్లాడుతున్నావు కదే. ఎంతైనా అది నీ అక్క, దాన్ని అవమానించొద్దు, పాపం తగులుతుంది. ఏంటి పాపమా? నా దగ్గర లెక్కలేనంత డబ్బుంది. డబ్బుంటే చాలు, పాపాలు కూడా పావురాల్లా ఎగిరిపోతాయి. నీ మంచినీళ్లు నాకు అవసరం లేదు. ఈ పల్లెటూళ్ళలో నీళ్లు తాగితే ఏ రోగాలొస్తాయో ఏంటో, అందుకే నేను ప్రత్యేకంగా నీళ్లు తెచ్చుకున్నాను. ఏమే హాసిని, నీ బుద్ధి ఇంకా మారలేదు కదా. కన్నవాళ్లని కూడా కాటు వేసే రకమే నువ్వు. సరేరా, వెళ్దాం. నేను వంట చేశాను, తిందువు.
అవసరం లేదు, నేను పట్నం నుండే భోజనం కూడా తెప్పించుకున్నానులే. బామ్మ, హాసిని దూర ప్రయాణం చేసొచ్చింది కదా, అందుకే అలసిపోయింది. కాసేపు తనకి విశ్రాంతి అవసరం. మనం వెళ్దాం పదా అంటూ వెన్నెల తన బామ్మని తీసుకుని వెళ్తుంది. ఇక అప్పుడే ఆ ఊరి పెద్ద మనిషి సీతారాం అక్కడికొస్తాడు. మంగమ్మని చూసి నమస్కరిస్తాడు. నమస్కారం మంగమ్మ, బావున్నారా? బావున్నాను సీతారాం. ఏంటి చాలా రోజుల తర్వాత ఇక్కడికొచ్చావు? నాతో ఏమైనా పని పడిందా? ఈ సంక్రాంతికి మన చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలిపి రంగోలీ పోటీలు పెడుతున్నాం. ఆ విషయం మీకు తెలిసిందే కదా. మన చుట్టుపక్కల ఊళ్ళలో దాదాపుగా 500 మంది పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళకి బహుమతులివ్వడానికి ఈసారి నీ మనవరాలు హాసినిని ఆహ్వానిస్తున్నాం. అరే సీతారాం, హాసినీకంతగా ముగ్గులు వేయటం రాదు కదా, ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణీతగా ఈసారి హాసినినే ఉండాలి. పైగా ఆవిడ ఈ పోటీల కోసం ఏకంగా 2 లక్షల నగదు అందించారు. ఏంటి 2 లక్షలా? ఆశ్చర్యంగా ఉందే. దానికే అలా నోరు తెరిస్తే ఎలాగే బామ్మ, అది నా రేంజే. ఆ డబ్బు నాకు చిల్లరతో సమానం. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నా పేరు మారుమోగిపోవాలి, నేనేంటో అందరికీ తెలియాలి అని అనుకుంటూ హాసిని గర్వంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక హాసిని వెళ్లిన తరువాత మరోవైపు సీతారాం వెళ్తుంటే, బాబాయ్, ఇంటికొచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆహా, నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తొస్తుందమ్మా. ఎవరైనా ఇంటికొస్తే కాస్త మంచినీళ్ళిస్తారు, లేకపోతే భోజనం పెడతారు. నీ చెల్లి హాసినికి డబ్బు గర్వం తప్ప ఇంకేం లేనట్టుంది. నీకున్న మర్యాద కూడా తనకి తెలియట్లేదు. బాబాయ్ గారు, ఇంతకీ రంగోలీ పోటీల్లో గెలిచిన వాళ్ళకి నగదు బహుమతిగా ఎంతిస్తారు? 5 లక్షల వరకు ఇస్తామమ్మా. ఎవరు గెలుస్తారో గాని అదృష్టవంతులు. ఈ పోటీలో నేను కూడా పాల్గొనొచ్చా బాబాయ్? తప్పకుండా తల్లి, నువ్వు కూడా పాల్గొను. అంటూ సీతారాం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ల మాటలు విన్న మంగమ్మ నవ్వుతూ వెన్నెల దగ్గరికొచ్చి, ఏమ్మా వెన్నెలా, నువ్వు కూడా రంగోలీ పోటీలో పాల్గొంటావా? ఖచ్చితంగా బహుమతి నీకే వస్తుంది. ఆ పోటీలో నేను గెలిస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి బామ్మ. పాపం ఆయనొక్కడే కష్టపడుతున్నాడు. ఆయనకి నేనేం చెయ్యట్లేదు. ఆయనకి కాస్త సాయంగా ఉంటే బావుంటుందనిపించింది. అలా వెన్నెల తన బామ్మతో చెప్తున్న మాటల్ని చాటు నుండి హాసిని వింది. ఇక సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందరి ఇల్లు కోలాహలంగా ఉంటాయి. వెన్నెల ముగ్గుల పోటీకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంది. ఇంతలో భారీ కాయంతో ఉన్న ఒక వ్యక్తి వెన్నెల నోరు మూసి ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లాడు, కట్టిపడేశాడు. ఎవరయ్యా నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్. నేను రంగోలీ పోటీల్లో పాల్గొనాలి. ఆ అవకాశం మళ్ళీ రాదు. దయచేసి నన్ను వదిలేయ్. నన్నిలా కట్టిపడేయమని నీకెవరు చెప్పారు? వాడితో నేనే ఇలా చేయించాను. ఏమే హాసిని, నేను నీ అక్కనే. నన్నిలా చెయ్యకు, దయచేసి వదిలిపెట్టు. నీకు బహుమతి రావటం నా కళ్ళతో నిన్ను చూడలేను. అందుకే పోటీ అయ్యేంతవరకు నువ్విక్కడే ఉండు. అలా హాసిని ఆవేశంగా అక్కడి నుండొచ్చేస్తుంది. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగోలీ పోటీలు మొదలవుతాయి. హాసిని ఆ పోటీలకు న్యాయ నిర్ణీతగా ఉంటుంది. మహిళలంతా ముగ్గులు వేయటం మొదలెట్టారు. కేవలం వాళ్లకి 1 గంట సమయం మాత్రమే ఉంది. అందరూ వాళ్లకి నచ్చినట్టుగా ముగ్గులు వేస్తుంటారు. అరగంట సమయం అయిపోతుంది. మరో అరగంట సమయం ఉందనగా అక్కడికి గాయాలతో పరుగు పరుగున వెన్నెల వచ్చింది. అమ్మా వెన్నెలా, ఇదిగో రంగులు తీసుకోమ్మా. ఇలా ఇవ్వు బామ్మా. అలా బామ్మ చేతి నుండి రంగులు తీసుకుని ముగ్గులు వేయటం మొదలెట్టింది వెన్నెల. తన అక్కని చూసి కోపంతో ఊగిపోతుంది హాసిని. అందరూ ముగ్గులు వేయటం పూర్తవుతుంది. ఇక ఆలస్యంగా వచ్చిన వెన్నెల కూడా మరో 25 నిమిషాల్లో తను వెయ్యాలనుకున్న రంగురంగుల ముగ్గుని వేసింది. వెన్నెల ముగ్గుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, అద్భుతమైన ముగ్గు! ఇది కదా అచ్చ తెలుగు ముగ్గంటే. అమ్మా వెన్నెలా, చాలా బాగా వేశావు. సీతారాం మాత్రమే కాకుండా ఆ ఊళ్ళోని చాలామంది వెన్నెల వేసిన ముగ్గుని చూసి మెచ్చుకున్నారు. అందరూ ఊహించినట్టు వెన్నెలకే బహుమతి లభిస్తుంది. అమ్మా వెన్నెలా, ఇదిగో తీసుకోమ్మా నగదు బహుమతి. నా మానవరాలిది మంచి మనసు, అందుకే ఆ దేవుడు కూడా తోడుగా నిలిచాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది.
అందరూ వెన్నెలని మెచ్చుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికొస్తాడు వెన్నెల భర్త రాంబాబు. వచ్చి రాగానే అందరి ముందు హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అలా కొట్టడంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఎవర్రా నువ్వు, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, పోలీసులకు పట్టించాల్సింది. మనుషుల్ని పెట్టి వెన్నెలని బంధించావు. తను బహుమతి పొందకూడదని నీ శాయశక్తులా ప్రయత్నించావు. అలా చేయటం తప్పననిపించలేదా నీకు? ఈ లోకంలో బంధాలు పోగొట్టుకున్న వాళ్లే నిజమైన అనాథలు. అందులో నువ్వొకరానివి. పద వెన్నెల, వెళ్దాం అంటూ తన భార్య వెన్నెలని రాంబాబు తీసుకెళ్తుంటే అందరూ చప్పట్లతో వాళ్ళని అభినందించారు. మంగమ్మ వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ఇక తప్పు చేసిన హాసిని తలవంచుకొని అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నా పేరు శ్వేత. మాది రామాపురం అనే అందమైన పల్లెటూరు. మా ఊళ్ళో నేను, మా అక్క రమ్య చాలా అన్యోన్యంగా పెరిగాం. అక్కంటే నాకు ప్రాణం. అక్కకి కూడా నేనంటే అంతే ఇష్టం. మా ఇద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి. అక్క రమ్య రమేష్ బావగారిని పెళ్లి చేసుకుంది. కానీ వ్యవసాయంలో నష్టాలు రావటం వల్ల కాలం కలిసిరాక వాళ్ళు చాలా పేదరికంలో ఉండిపోయారు. ఇక నేను సురేష్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే మాకు డబ్బుకు లోటు లేదు. శ్వేత, ఏంటి డల్గా ఉన్నావు? ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళ్దామా? వద్దులేండి, నాకు మూడ్ లేదు. ఏమైంది? మళ్ళీ మీ అక్క గురించి ఆలోచిస్తున్నావా? అవును సురేష్, నిన్న దారిలో అక్కని చూశాను. పాపం పాత చీర కట్టుకొని కూలి పనికి వెళ్తోంది. అలా చూసి నా కడుపు తరుక్కుపోయింది. మనం ఇంత బాగా బతుకుతున్నాం, కానీ సొంత అక్క అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. శ్వేత, నేనెన్నోసార్లు చెప్పాను రమేష్ గారికి ఏదైనా బిజినెస్ పెట్టిస్తాను అని. కానీ ఆయనకి ఆత్మగౌరవం అడ్డొస్తుంది. మనం సాయం చేస్తామన్నా వాళ్ళు తీసుకోవటం లేదు. డబ్బు సాయం వద్దులేండి, కనీసం అక్కనొకసారి ఇంటికి పిలిచి మనతో పాటు ఒక 2 రోజులు సంతోషంగా ఉంచాలనుంది. రేపు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది కదా, చుట్టాలంతా వస్తున్నారు. అక్కని పిలుద్దాం. తప్పకుండా పిలు. రమ్య అక్క వస్తే మనకేమిబ్బంది? వెళ్ళి తీసుకురా. నేను వెంటనే వెళ్ళి అక్కని బావగారిని ఇంటికి ఆహ్వానించాను. బావగారు పనుంది రానన్నారు. కానీ అక్కని బలవంతంగా ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చాను. అక్క చాలా సంతోషంగా వచ్చింది. కాని తన దగ్గరున్న వాటిలో కాస్త మెరుగైన చీర కట్టుకొచ్చింది. అది కూడా పాతదే, రంగు వెలిసిపోయింది. చుట్టాలంతా వచ్చారు. అందరూ పట్టు చీరలు నగలతో మెరిసిపోతున్నారు. రమ్య అక్క ఒక మూలన సోఫాలో ముడుచుకొని కూర్చుంది. ఏమే సులోచన, చూసావా? సురేష్ గారింట్లో ఫంక్షన్ అంటే గ్రాండ్గా ఉంటుందనుకున్నా. కానీ అక్కడ సోఫాలో కూర్చుందెవరు? పని మనిషా? కాదే, ఆవిడ శ్వేత వాళ్ళ అక్క రమ్య అంట. ఓరి దేవుడో, అక్క చెల్లెళ్ల మధ్య ఇంత తేడానా? చెల్లెలు మహాలక్ష్మిలా ఉంటే అక్కేంటి ఇలా ఉంది? కనీసం కట్టుకోవడానికి మంచి చీర కూడా లేనట్టుంది. ఆ చీర చూడు, మా ఇంట్లో పని మనిషి కూడా అంతకంటే మంచి చీరే కట్టుకుంటుంది. అవును దినా, పాపం సురేష్ గారు శ్వేత ఇలాంటి వాళ్లని పిలిచి తమ స్టేటస్ తగ్గించుకుంటున్నారు. అయినా ఇలాంటి ఫంక్షన్లకు వచ్చేటప్పుడు కాస్త అప్పు చేసైనా మంచి బట్టలు వేసుకురావాలి కదా. మరి ఇంత దరిద్రంగా వస్తే పక్కన కూర్చోవడానికి కూడా అసహ్యంగా ఉంది. రమ్య అక్క ఇదంతా వింటోంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తలదించుకుంది. నేనా మాటలు విని కోపంగా, అత్తయ్య, మనిషి విలువ బట్టల్లో ఉండదు, గుణంలో ఉంటుంది. మా అక్క అంటే నాకు ప్రాణం. దయచేసి అలా మాట్లాడకండి. అబ్బో, చిన్నదానికి కోపం వచ్చింది. ఉన్నమాటే అన్నాం కదా శ్వేత. రేపొద్దున మీ ఆయన ఫ్రెండ్స్ వస్తే మీ ఆయనకే కదా అవమానం. మేం మీ మంచి కోసమే చెప్తున్నాం. శ్వేత, నేను వెళ్తాను. అక్క ఉండు, భోంచేసి వెళ్దు గాని వీళ్ల మాటలు పట్టించుకోకు. వద్దు శ్వేత, ఆకలి కంటే ఆత్మగౌరవం గొప్పది. ఆత్మగౌరవం పోతే ప్రాణం పోయినట్టే. ఇక్కడ నేనెంతసేపు ఉంటే నీకు మీ ఆయనకి అంత అవమానం. నా పేదరికం నీ సంతోషానికి మచ్చ తేయకూడదు. వదినా, ఎందుకు బాధపడుతున్నారు? ఎవరో ఏదో అన్నారని మీరు వెళ్ళటమేంటి? ఉండండి. వద్దు సురేష్ గారు, నాకిప్పుడు అర్థమైంది.
ప్రపంచం మనిషిని కాదు, మనిషి వేసుకున్న బట్టల్ని, జేబులో ఉన్న డబ్బుని మాత్రమే గౌరవిస్తుంది. నేను వెళ్తాను. అక్క ఆగలేదు. కన్నీళ్లతో వెళ్ళిపోయింది. ఆ రోజు అక్క కళ్ళలో నేను చూసిన ఆవేదన, పట్టుదల నాకు నిద్ర పట్టనివ్వలేదు. అక్క మా ఇంటి గడప దిగుతూ ఒక మాట అంది. శ్వేత, మళ్ళీ ఈ గడప తొక్కాలంటే నేను కూడా నలుగురిలో తలెత్తుకుని తిరిగే స్థాయికి రావాలి. అప్పటిదాకా నన్ను పిలవకు, నేను రాను. ఆ సంఘటన తరువాత అక్కలో చాలా మార్పొచ్చింది. ఎలాగైనా ధనవంతురాలు కావాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో బావగారి నొప్పించి ఒక ఆవు కొంది. రమ్య ఇంటి ముందు ఒక ఆవు కట్టేసింది. శ్వేత అక్కడికొచ్చింది. అక్క, ఏంటిది, ఆవు కొన్నావా? అవును శ్వేత, దీని పేరు లక్ష్మి. కూలి పనులకు వెళ్తే రోజు గడుస్తుంది గాని బతుకు మారదు. అందుకే ఈ లక్ష్మిని తెచ్చుకున్నాను. దీని పాలమ్మి వ్యాపారం చేస్తాను. మంచి పని చేశావక్క. కాని ఒక్క ఆవుతో ఏం లాభం వస్తుంది? ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది శ్వేత. నేను ఉదయాన్నే లేచి పాలు పితికి ఇంటింటికి వెళ్ళి అమ్ముతాను. స్వచ్ఛమైన పాలని తెలిస్తే జనం కొంటారు. కొన్ని రోజుల తరువాత రమ్య పాల క్యాన్ పట్టుకుని వీధిలో వెళ్తుంటే, అరే చూడండి, రమేష్ భార్య రమ్య నిన్నటిదాకా కూలి పని చేసింది, ఇప్పుడు పాలమ్ముకుంటుంది. ఏం బతుకో. అవును, చెల్లెలేమో కారులో తిరుగుతుంటే అక్కేమో పాలమ్ముతూ తిరుగుతుంది. సిగ్గుగా లేదా? అత్తయ్య, దొంగతనం చేస్తే సిగ్గుపడాలి గాని, మోసం చేస్తే సిగ్గుపడాలి గాని, కష్టపడి బతుకుతుంటే ఎందుకు సిగ్గుపడాలి? ఈ పాలక్యాన్ బరువేమో గాని మీ మాటలంత బరువు కాదు. నాకు నా కష్టం మీద నమ్మకముంది. భలే చెప్పావక్క. నువ్వెవ్వరికీ భయపడకు, నీ వెనక నేనున్నాను. అక్క పట్టుదల చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. అక్కమ్మే పాలు స్వచ్ఛంగా ఉండడంతో ఊళ్ళో అంతా అక్క దగ్గరే పాలు కొనటం మొదలెట్టారు. అక్క వచ్చిన లాభాన్ని ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా దాచింది. 6 నెలల్లో అక్క ఇంకో 2 ఆవులు కొన్నది. రమ్య అక్క పాకలో ఇప్పుడు 3 ఆవులున్నాయి. అక్క పాల లెక్కలు చూస్తోంది. రమేష్ బావగారు కూడా అక్కకి సాయం చేస్తున్నారు. రమ్య, నువ్వు అనుకున్నది సాధించావు. ఇప్పుడు మనకి పాల వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. అప్పులన్నీ తీరాయి. ఇది చాలదండి, పాలమ్మితే కడుపు నిండుతుంది. కాని నా లక్ష్యం వేరు. నేను 10 మందికి పని కల్పించే స్థాయికెళ్ళాలి. ఆ రోజు మా చెల్లెలింట్లో జరిగిన అవమానం పోవాలంటే నేనింకా ఎదగాలి. అక్క, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? శ్వేత, నాకు కుట్టు పని బాగా వచ్చు. ఈ మధ్య పట్నంలో రెడీమేడ్ బట్టల రేట్లు పెరిగిపోయాయి కదా. మన ఊళ్ళో చాలా మంది ఆడవాళ్లు ఖాళీగానే ఉన్నారు. వాళ్ళని పోగు చేసి ఒక చిన్న గార్మెంట్ యూనిట్ పెడదామనుకుంటున్నాను. అద్భుతమైన ఐడియా అక్క. నీ దగ్గరున్న డబ్బుతో కుట్టు మిషన్లు కొను. నేను నీకు మార్కెటింగ్లో హెల్ప్ చేస్తాను. సురేష్ గారికి తెలిసిన వాళ్ళు సిటీలో పెద్ద స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టే కాంట్రాక్ట్ ఇప్పిస్తాను. నిజంగానా శ్వేత? అవునక్క, నువ్వు క్వాలిటీ ఇవ్వు, నేను ఆర్డర్స్ తీసుకొస్తాను. అక్క పాల వ్యాపారంలో వచ్చిన లాభంతో 10 కుట్టు మిషన్లు కొన్నది. ఊళ్ళో ఉన్న పేద మహిళల్ని పిలిచి వాళ్లకి పని నేర్పింది. వాళ్లకి జీతాలిస్తూ తను కూడా రాత్రింబవళ్ళు కష్టపడింది. మొదట్లో చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చాయి. కానీ అక్క ఇచ్చే బట్టల క్వాలిటీ, ఫిట్టింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత లాభాలొచ్చాయి. ఇప్పుడు అక్క వేషధారణలో మార్పొచ్చింది. మంచి కాటన్ చీర, మెడలో చిన్న గొలుసు, ముఖంలో ఆత్మవిశ్వాసం. అక్క తను ఎదగడమే కాకుండా ఊళ్ళో కొంతమంది మహిళలకి ఉపాధినిచ్చింది. లక్ష్మి, ఆ కాలర్ సరిగ్గా కుట్టు. పిల్లలు వేసుకునేవి గుచ్చుకోకూడదు. సీతమ్మ, ఆ బటన్స్ గట్టిగా వెయ్యాలి. మనమిచ్చే క్వాలిటీనే మనకి మరిన్ని ఆర్డర్స్ తీసుకొస్తుంది. అమ్మగారు, మాకు దేవుడిలా దొరికారు మీరు. మీ వల్ల ఇళ్లలో దీపాలెలుగుతున్నాయి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో. రుణం కాదు, ఇది మనందరి కష్టం. మనం కలిసి ఎదుగుదాం. అక్క కష్టం ఫలించింది. సిటీలోని 2 పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నుండి యూనిఫామ్ ఆర్డర్స్ వచ్చాయి. అది లక్షల రూపాయల డీల్. ఆ డీల్తో అక్క దశ తిరిగింది. అక్క ఇప్పుడు కేవలం పాలమ్మే రమ్య కాదు, రమ్య గార్మెంట్స్ ఓనర్. కాలం గిర్రున తిరిగింది.
ఇప్పుడు రామాపురంలో రమ్య అంటే తెలియని వాళ్ళుండరు. అక్క ఇప్పుడు ధనవంతురాలు మాత్రమే కాదు, 10 మందికి అన్నం పెట్టే తల్లి. ఊళ్ళో కొత్తగా కడుతున్న ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్కి అక్కని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఒకప్పుడు అవమానించిన లలితమ్మ, సులోచన జనంలో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు. సులోచన, అది మన రమ్యేనా? చూడు ఎంత దర్జాగా ఉందో. ఒకప్పుడు పాలమ్ముకునేది, ఇప్పుడు చీఫ్ గెస్ట్ అయింది. అవునుదినా, మనం తప్పు చేశాం. అప్పుడు తన చీర చూసి చిన్న చూపు చూశాం. ఇప్పుడు ఆవిడ స్థాయి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఇంత గౌరవంగా పిలిచినందుకు మీకందరికీ ధన్యవాదాలు. ఒకప్పుడు ఇదే ఊళ్ళో నా చెల్లి ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకున్న బట్టలు చూసి నన్ను అవమానించారు. ఆ రోజు నేను ఏడుస్తూ కూర్చోలేదు. ఆ అవమానాన్ని నా పెట్టుబడి చేసుకున్నాను. శ్వేత వైపు చూసి, నా చెల్లి శ్వేత నాకు తోడుగా నిలబడకపోతే నేనీరోజు ఇక్కడుండేదాన్నే కాదు. అక్క ఆవుని పెంచు, తప్పులేదు అంది. అక్క మిషన్లు కొను, తప్పులేదు అంది. ఏ పని చిన్నది కాదని నేర్పింది. ఈరోజు నా దగ్గర డబ్బుంది, కానీ అంతకంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసముంది. ఆడది తలుచుకుంటే వంటింట్లో గరిటె తిప్పగలదు, వ్యాపారంలో చక్రం తిప్పగలదని నిరూపించాను. కరతాళ ధ్వనులు మారుమోగాయి. శ్వేత కళ్లలో ఆనంద బాష్పాలు. సురేష్ గర్వంగా చూశాడు. రమేష్ బావగారు సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఫంక్షన్ అయ్యాక రమ్య శ్వేత దగ్గరికి వచ్చింది. అక్క, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ రోజు మా ఇంట్లో జరిగిన అవమానానికి ఈరోజు నువ్వు సాధించిన విజయం గట్టి సమాధానం చెప్పింది. నువ్విప్పుడు నిజంగానే ధనవంతురాలైన అక్కవి. నేను ధనవంతురాలనయ్యానంటే కారణం డబ్బు కాదు శ్వేత. నీలాంటి చెల్లి, రమేష్ లాంటి భర్త నాకు తోడుగా ఉండటం వల్లే నేను ధనవంతురాలనయ్యాను. ఆస్తులు పోవచ్చు రావచ్చు, కానీ బంధాలు, మన మీద మనకి నమ్మకం ముఖ్యం. మరిప్పుడు ఆ లలితమ్మ వాళ్ళేమంటున్నారు? ఏమంటారు? రమ్య గారు మా అమ్మాయికి మీ ఫ్యాక్టరీలో పనిస్తారా అని అడుగుతున్నారు. కాలం మారింది వదిన గారు. అప్పుడు మీ చీరని చూశారు, ఇప్పుడు మీ చేతిలోని సత్తాన్ని చూస్తున్నారు. సరే పదండి, నా చేత్తో స్వయంగా వంట చేసి పెడతాను. ఇప్పుడు ఏ చీర కట్టుకున్నా పర్లేదు కదా. నువ్విప్పుడు గోనె సంచి కట్టుకున్నా అది ఫ్యాషన్ అయిపోతుందక్కా, పదా. అలా మా అక్క కథ సుఖాంతమైంది. పేదరికం అనేది ఒక స్థితి మాత్రమే, అది శాశ్వతం కాదని మా అక్క నిరూపించింది. కష్టపడే తత్వం ఉంటే ఆవు పాలతో మొదలైన ప్రయాణం ఆకాశమంత ఎత్తుకెదుగుతుందని చాటి చెప్పింది. ఇప్పుడు రామాపురంలో ఎవ్వరినడిగినా చెప్తారు, రమ్య అంటే ధనవంతురాలు మాత్రమే కాదు, ధైర్యవంతురాలు కూడా అని.